రఘునందన రఘునందన. హలో, ఇప్పుడు నా కూతురు మాట్లాడుతుంది నాతో అనుకోండి. నానా నానా నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎవరిదమ్మా నెంబర్ ఇది? నాన్న టీచర్ది నాన్న, స్కూల్ నుంచి చేస్తున్నాను, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఫోన్పే ఉందంట, వాళ్ళకి ఫోన్పే డబ్బులు చేయనన్నా. సరే తల్లి, నేను వాళ్ళ నెంబర్ చెప్పు నాకు, నేను ఫోన్పే చేసేస్తాను, నువ్వు ఐస్ క్రీమ్ తీసుకో. ఓకేనా? ఓకే ఓకే తల్లి, బాయ్. నేను ఇప్పుడు కువైట్లో ఉన్నాను. ఓకే, ఎగ్జాంపుల్కి నా వైఫ్ ఫోన్ చేస్తుంది, ఏమండి డబ్బులు అయిపోయింది అది ఇంట్లో, మీ ఫోన్పేలో ఏమన్నా ఉండదా, రీఛార్జ్ చేసుకోవాలా అంటుంది. అప్పుడు రీఛార్జ్ చేయొచ్చు. నేను కువైట్లో ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఫోన్పే ద్వారా మనం రీఛార్జ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? అలాగే కరెంటు బిల్లు ఇప్పుడు కట్టలేండి, డిష్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదన్నా ఆన్లైన్లో ఆర్డర్లు ఇక్కడ నుంచి మనం ఆర్డర్ చేసి ఇక్కడ నుంచి ఐటమ్ కూడా పే కూడా చేసేవచ్చు అమౌంట్. ఓకేనా? ఇక్కడ కువైట్లో ఫోన్పే అనేది వర్క్ అవుతుందా? వర్క్ అయితే మీకు ఏ నెట్వర్క్, ఇప్పుడు నేనైతే నాది ఇండియా సిమ్ వచ్చి ఎయిర్టెల్ అనమాట. ఎయిర్టెల్ సిమ్ నేను ఇక్కడ తెచ్చుకున్నాను వచ్చేటప్పుడే. చూపిస్తాను చూడండి మీకు కూడా. ఇక్కడ చూడండి ఎయిర్టెల్ అని ఉంది కదా, ఎయిర్టెల్ వరిడో యొక్క ఇది తీసుకొని పార్ట్నర్షిప్ ద్వారా మనకి ఇక్కడ ఎయిర్టెల్ అనేది నాకైతే వర్క్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ జియో అనేది ఎలా అనేది నాకు తెలియదు అనమాట. ఈసారి వచ్చేటప్పుడు కంపల్సరీ బిఎస్ఎన్ఎల్ తెచ్చుకుంటాను. వర్క్ చేస్తే చెప్తాను, అది సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికి మనకు ఫోన్పే కాబట్టి ఫోన్పే గురించి మాట్లాడదాం. నేను ఎయిర్టెల్ తెచ్చుకున్నాను. వరిడో కానీ జైన్ కానీ ఇక్కడ నెట్వర్క్లు ఇవి. వరిడో జైన్ అనేది ఇక్కడ కువైట్ నెట్వర్క్లు అనమాట. మనకి ఇండియాలో ఎయిర్టెల్, విఐ, జియో ఎట్టుండదో, బిఎస్ఎన్ఎల్ ఎట్టుండదో అలాగే ఇక్కడ వరిడో అనమాట. వరిడో జైన్ ఇవంతా ఉన్నాయి. ఆ నెట్వర్క్ ను యూజ్ చేసుకొని నాకైతే ఇక్కడ టవర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, టవర్ అనేది వస్తుంది. అలాగే మనము మామూలుగా నేనైతే చేశాను చూడండి, ఫోన్ కూడా చేశాను. డేట్ చూపిస్తాను చూడండి. సాటర్డే 8th జూన్ నేను ఫోన్ చేశాను. ఓకేనా? మామూలు కాల్ కూడా చేయొచ్చు మనం, ఎటువంటి అయితే ఇబ్బంది ఉండదు. ఓకేనా? మామూలు కాల్ చేయొచ్చు. అంటే రీఛార్జ్ ఎంత చేసుకోవాలి, ఇదే పెద్ద తలకాయ నొప్పి. నేను కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు, నేను అక్కడ ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే ఫోన్పే యాక్టివేషన్ చేసుకుని వచ్చాను ఇక్కడికి. తర్వాత ఏమైంది, నేను ఇంకొక ఫోన్ కొన్నాను. ఈ ఇండియా సిమ్ అయితే దాంట్లో వేసాను అనమాట. పోయింది ఇదేంది, ఫోన్పే మళ్ళీ పోయింది. తర్వాత ఎంత రీఛార్జ్ చేసుకోవాలా ఏమి అనేది తెలియక చాలా బాధపడ్డాను అనమాట. మళ్ళా నేను ఆన్లైన్లో చూసి కనుక్కొని చాలా రీఛార్జ్ చేసినా కూడా వర్క్ అవ్వలేదు. మనకు ఎందుకు వర్క్ కాల, ఎంత రీఛార్జ్ చేసుకోవాలా అనేది, అలాగే ఇక్కడ ఫోన్పే చేస్తే, ఇక్కడ ఫోన్పే వాడితే ఏమేమి ఫెసిలిటీ, మనకు ఇండియాలో ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మీకు మొత్తం వివరించి చూపిస్తాను. అలాగే డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్లో మీరు ఇక్కడికి వచ్చాక, ఇక్కడ ఒకవేళ మీరు ఇండియాలో ఉండేటప్పుడు ఫోన్పే యాక్టివేట్ చేసుకోలేదు, ఇక్కడికి వచ్చినాక మీరు రీఛార్జ్ చేసుకోవాలా, ఫోన్పే యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే కన్నా మీకు ఎయిర్టెల్ నెంబర్ అయితే 649 రీఛార్జ్ చేసుకోండి. ఓన్లీ 1 డేనే 10 SMS మనకు వస్తాయన్నమాట. మనం ఇప్పుడు ఫోన్పే యాక్టివేషన్ చేసుకోవాలంటే, ఇప్పుడు మన అకౌంట్కు లింక్ అయిన నెంబర్ నుంచి మనం ఇక్కడ నుంచి మెసేజ్ పెడితే వాళ్ళు రిటర్న్ మళ్ళీ మనకు మెసేజ్ పెడతారనమాట. ఆ మెసేజ్ మనం రిసీవ్ చేసుకుంటేనే మనకు ఇక్కడ కువైట్లో అయితే ఎనీ కంట్రీ, మీరు ఎక్కడైనా కానీ ఏ కంట్రీలో ఉన్నా కూడా రిటర్న్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటే మీకు యాక్టివేషన్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. అయితే ఎంత? 649. ఓకేనా? 649 రీఛార్జ్ చేసుకుంటే మనకు ఫోన్పే అనేది యాక్టివేషన్ అయిపోతుంది. ఓకేనా? 1 డే వ్యాలిడిటీనే ఉంటుంది. ఈ రోజు చేసుకున్నారంటే ఈ టయానికి, ఇప్పుడు టైం ఎంత, ఇక్కడ 5:30కి చేసుకున్నారంటే రేపు ఈవినింగ్ 5:30కి అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట. 24 hours ఉంటుంది. ఓకేనా? అంత లోపల మీరు ఫోన్పే యాక్టివేషన్ అయితే చేసుకునేవచ్చు. ఓకేనా? నేనైతే ప్రస్తుతానికి దీంట్లో స్క్రీన్ రికార్డ్ కూడా చేస్తాను, పక్కన అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఫోన్పే ఇదే అనమాట. నేను రీసెంట్గా చేసిన ట్రాన్సాక్షన్స్, ఫోన్పే ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అనేటివి మీకు చూపిస్తాను చూడండి. నేను ఇంతకు ముందే పంపించాను చూడండి మా ఇంట్లో వాళ్ళకి 100 రూపీస్ పంపించాను. మొన్న ఒక 100 రూపీస్ ఇలా మొత్తం వచ్చేస్తాయి అనమాట. మొత్తం మనం ఎక్కడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు అమౌంట్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిష్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మీ పిల్లలు కానీ ఎక్కడన్నా వెళ్ళారు బయట, స్కూల్ నుంచి ఫోన్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా ఇంట్లో అయితే మా పాప స్కూల్ కడిగి పోతుంది. వాళ్ళ క్లాస్ టీచర్ నుంచి ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేస్తారు, వాట్సాప్లో ఫోన్ చేసి క్యాంటీన్ కడిగి పోయి, నాన్న నాకు అది కావాలి ఇది కావాలి, వాళ్ళకి ఫోన్పే ఉండదు. నేను వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా ఫీడ్ చేసుకున్నాను అనమాట. వాళ్ళకి అమౌంట్ వేస్తాను, వాళ్ళు డబ్బులు వేస్తేనే ఆ పాపకి ఏం కావాలో అది ఇస్తారనమాట. అలా ఉంటుంది. అలాగే ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది, ఒక 1 month బ్యాక్ స్కూల్లో బుక్స్కి డబ్బు కట్టాలి కదా, మా 16,000 దాకా అయిపోయింది. స్కూల్లో వచ్చే కట్టేసాము. బయట కొన్ని బుక్స్ బయట తీసుకోవాలన్నారు. బయట తీసుకుంటే దానికి వెళ్ళినప్పుడు ఇంకా అమౌంట్ అనేది మొత్తం స్కూల్లో కట్టేశారు. బయట వెళ్ళింది నా భార్య, బయట వెళ్ళింది. అక్కడ ఏమైంది, అక్కడ
అమౌంట్ కట్టేదానికి డబ్బు లేదనమాట. అప్పుడు నేను ఇక్కడ నుంచి ఫోన్పే చేశాను, షాప్ వాళ్ళకి ఫోన్పే చేశాను. ఫోన్పే అయిపోతానే మనకు బుక్స్ ఇచ్చారనమాట. అంటే యూజ్ ఉంటుంది మనకు, మన ఫ్యామిలీకి ఇక్కడ నుంచి కూడా మనం ఆన్లైన్లో పేమెంట్ యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేసి అక్కడ వాడుకోవచ్చు. ఓకేనా, ఇదంతా కూడా నేను రీసెంట్గా చేసిన ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు అకౌంట్లో ఏం బ్యాలెన్స్ ఏం లేదులేండి, చూపిస్తాను మీకు అది కూడా. చూడండి, ఇది మొత్తం అయితే నాకు మొత్తం 3 అకౌంట్లు ఉన్నాయి. కానీ నేను వాడేది స్టేట్ బ్యాంక్ ఒక్కటే అనమాట. ఇండియన్ బ్యాంక్ ఉండదు, ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్. ఓకేనా, ప్రస్తుతానికి అయితే 1 రూపీ ఏమో ఉండదు, 9 రూపీస్ ఉండదు. చూడండి, బ్యాలెన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట, 9 రూపీస్ ఉండదు, ఇండియన్ రూపీస్. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం డీటెయిల్స్ అనేది వస్తుంది. మనము ఇక్కడ నుంచి ఎనీ ఐటమ్ మీకు ఒకవేళ, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఒకటి అడిగింది, నాన్న రేపు నెలలో నాకు బ్యాగులు అంటే స్కూల్ బ్యాగులు అలా బుక్ చేయండి. ఇక్కడ నుంచి నేను బుక్ చేసేసి ఆన్లైన్ లో పేమెంట్ చేసేస్తాను అనమాట. నేరుగా ఇంటికాడి పోయి ఆడిచ్చేస్తారు. ఓకేనా, ఇది ఒక్కటే మీరు ఎయిర్టెల్ సిమ్ తెచ్చుకుంటే మీకు రీఛార్జ్ వచ్చి 649. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం లేదు. ఇక్కడ ఎంతమంది ఫోన్ పే వాడుతూ మన ఇండ్ల కాడ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా, బ్యాగులు తీసినా, బ్యాగులు, బాక్సులు, వాటర్ బాటిల్ అన్ని సేవ్ చేసి పెట్టాను. మీకు శాలరీ వస్తే నేరుగా అకౌంట్లో వేసుకొని వాళ్ళకు బ్యాగులు అలాగే వాటర్ బాటిల్స్ ఇవంతా కూడా ఆన్లైన్లో ఇక్కడ నుంచి నేను బుక్ చేసేస్తాను అనమాట. నేరుగా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అవి కూడా ఇక్కడ వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వాడుతున్నాను. చూడండి, అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్, మీషో ఇక్కడ ఉండదు చూడండి, మీషో, ఇవంతా కూడా నేను వాడుతున్నాను అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా నేను వాడుతున్నాను. ఎందుకు మనము ఒకవేళ మనం ఇంటికాడ లేకపోయినా మన వాళ్ళకైతే ఇక్కడ నుంచే హెల్ప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అదొకటి. అలాగే ఇంకా ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ కూడా వస్తాయి. ఎలా అంటే, అన్న నేను మీకు ఇండియా డబ్బులు వేస్తాను, నాకు కువైట్ డబ్బులు ఇవ్వండి, లేకపోతే నేను ఇక్కడ కువైట్ డబ్బులు ఇస్తాను, మీరు ఇండియాకు నా డబ్బులు పే చేయండి, అంటే మీరు వేసేయండి నా డబ్బులు అనేసి ఇలాంటి ఆప్షన్స్ కూడా వస్తాయన్నమాట. మనం వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకొని మనం ఇండియాకి డబ్బులు వేసేది, లేకపోతే మన దగ్గర మనకు ఏదైనా ఇక్కడ అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఒక 3 నెలల 4 నెలల 5 నెలల తర్వాత ఇండియాకు వెళ్ళాలనుకుంటున్నాను. నాకు అప్పుడు షాపింగ్ కంట వాటికి వీటికి ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా. ఆ ఖర్చు అప్పుడు ఏం చేస్తాను, నా అకౌంట్లో డబ్బులు ఉంది అనుకోండి, ఇక్కడ నాకు ఫోన్పే అకౌంట్లో డబ్బులు ఉండదు, ఒక ₹1,00,000 ఉండదు. ₹1,00,000 ఉండేటప్పుడు నేను ఏం చేస్తాను, ఆ ₹1,00,000 ఇంటికాడ, ఇక్కడ నేను ఆ ₹1,00,000 ఇక్కడ కువైట్ డబ్బులు నేను తీసుకొని ₹1,00,000 వాళ్ళకి కొట్టేస్తాను అనమాట. ఓకేనా, అట్టా చేసుకోవచ్చు. ఓకేనా, అట్ట కూడా యూజ్ అవుతుంది ఫోన్పే మనకు ఇక్కడ డబ్బులు మనకు రావాలంటే రాదనమాట. అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు మనకి చెప్పండి. ఇప్పుడు అదే మనం మన అకౌంట్లో డబ్బులు ఉండి మనం ఫోన్పే వాళ్ళకి చేసేసి ఇక్కడ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఎట్ట వాళ్ళు ఇంట్లోకి పంపిస్తారు కదా, ఆ డబ్బులు మనం ఇక్కడ తీసుకొని మనం షాపింగ్ కంట వాటికి వీటికి వాడుకోవచ్చు అనమాట. ఇవంతా మనకు బెనిఫిట్స్. ఓకేనా, కాబట్టి ఇంకా చెప్పాను కదా, మర్చిపోకుండా ఒక లైక్ వేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ఫోన్పే ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఒకవేళ యూజ్ చేయాలా అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, యూజ్ చేసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇలా ఎంతమంది మన ఇంటికాడ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇంకొక వీడియో వచ్చి అసలు కువైట్లో బీదవాళ్ళు అనేసి ఉన్నారు కదా, బీదవాళ్ళు అనేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వాళ్ళు, కువైట్ యుద్ధానికి అలాగే వాళ్ళకి సంబంధం ఏమి, అందరికీ ఉండి వాళ్ళకి మటుకు సిటిజన్షిప్ లేదు ఎందుకు, ఇవంతా కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా.